ప్రార్థించడం వల్ల మనకేం కాదు. ఎవరైనా సరే కలుగుతామా లాభం ఏమైనా పని చేస్తారు శివ, ఆ పని చేస్తే నాకు ఏం లాభం? ఎవరైనా లాభం చూసుకుంటారు. లాభం అంటే అట్లీస్ట్ కూలి, నేను పడ్డ కష్టానికి తగిన కూలి చెల్లించాలి, అంతవరకు మేలు. కొంతమంది దానికంటే ఎక్కువ పోలేదే లాభం ఆశపోతూ ఉంటారు. కొంతమంది లాభాలు అధికంగా కావాలి. సరే, లాభించిన తర్వాత దాని ద్వారా వాళ్ళు ఏమన్నా సంతోషపడ్డారా, ఆశీర్వదించబడ్డారంటే వేరే విషయం, మనకు తెలియదు. అయితే దేవుని ప్రార్థించడం వల్ల మనం పొందే ఆశీర్వాదాలు పిల్లల మాట్లాడడం ఇప్పుడు నీకు కనబడవు, ఇప్పుడు నీకు కనబడవు. కనబడే కాలం నీ బిడ్డల తంత్రములకు, నీ బిడ్డల విషయానికి అని కనబడుతుంది. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు, కానీ అత్యధికంగా ఆశీర్వదించబడిన వారు అబ్రహాము ప్రార్థన బట్టి ఎవరమ్మా? యాకోబు ఇజ్రాయేల్గా మార్చబడ్డాడు, మోసగాడు మారిపోయాడు. కేవలం వాళ్ళ తాత ప్రార్థనే. అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానమే. అబ్రహాము ప్రార్థించడం వల్ల ఇజ్రాయేల్ దేశమే లోకంలో వెలిసింది. ఇంకా దావీదు ప్రార్థన వలన ఆయన కుమారుడు సొలొమోను గొప్ప రాజయ్యాడు. మరియమ్మ ప్రార్థన వలన ఓ గొప్ప రక్షకుని లోకానికి తెచ్చింది. మోషే ప్రార్థన వలన జరిగిన అద్భుతాలు అన్నీ ఇన్ని కాదు. ఆహారం లేదు, ఆహారం వచ్చాడు. దేవుడు ఆహారం అని దేవదూతలు తినే ఆహారం మన్నా, పరలోకం నుండి వచ్చిన ఆహారం. నీళ్ళు లేవు, నీళ్ళు ఇచ్చాడు. ఎండగా ఉంది, ఏమిచ్చాడయ్యా? మేఘ స్తంభాన్ని ఇచ్చాడు, మేఘాన్ని పెట్టేశాడు. యాదవచ్చు అంతా మేఘాలు వేసింది అనుకుని ఎండంతా తీవ్రంగా లేదు. రాత్రుల్లో అప్పుడైతే కరెంటు ఉంది, అడవిలో ఏముంది, అప్పుడు అసలు కరెంటు పోతే జరగదా? ప్రాంతంలో గుడ్లు 20 లక్షల మంది ఆ అడవిలో, ఆ భవనంలో, ఆ గుడ్డలో ఆయన పురోగతుల మధ్య నడవాలంటే చిన్న పని. అగ్ని స్తంభంగా నిలిచాడు ఆయనే. అదే చెప్పండి, ఎవరి ప్రార్థన? మోషే ప్రార్థన. మోషే ప్రార్థన వల్ల కనాను దేశము స్వతంత్రించుకున్నారు ఇజ్రాయేలీయులు. మోషే ప్రార్థన వలన 6 రాజ్యాల వారిని యుద్ధంలో ఓడించగలిగారు. మోషే యెహోషువ ప్రార్థన కూడా, మోషేలో ఒకటే కాదు, యెహోషువ ప్రార్థన కూడా. ఈ విధంగా మనం బైబిల్లో చూస్తూ ఉంటే ప్రార్థన వలన ఫలితాలు చాలా అధికంగా ఉంటాయి. అయితే ఇంకో సంగతి ఏంటంటే వెంటనే ఫలితం రాదు. ఒక జబ్బు వచ్చింది, ఆ జబ్బు తగ్గాలంటే డాక్టర్ చెప్తాడు, అమ్మ ఈ కోర్సు 15 రోజులు వాడాలా, తగ్గకపోతే మళ్ళీ వాడతాడు. 2వ రోజే వేసుకొని తగ్గలేదు, ఏం టాబ్లెట్ అని ఇచ్చినైతే పని చేస్తాయ్యా చెప్పడమ్మా అలేమా అంటే నిశ్చయించుకుంటా అనుకో, నిశ్చయించుకుంటా వెంటనే కావాలి మనకి, కళ్ళ ముందుకి వెంటనే ఆత్మ వదులుతున్నాం. ఎవరితో ఆత్మ ఏమంటో చెప్పమైనా వాళ్ళు ఆత్మ స్తోత్రం కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు కదా మీరు, దేవుడు తప్పనిసరిగా మీ ప్రార్థనకు ఫలితాలు ఇస్తాడు. హల్లెలూయా. చెప్పండి ఒకసారి.
తప్పనిసరిగా మీ ప్రార్థనలు పరిగణిస్తారు. కళ్ళారా మనం చదివాము అమ్మ, కళ్ళారా చూసిన సంగతులు కూడా చాలా ఉన్నాయి కదా. యేసన్న గారు ఒక్కడు. ఇంకో సంగతి ఏంటంటే మనం గర్వించలేక మన నిండుగా అంటే మన స్థానికుడు ఆయన, ఆ గొప్ప దేవుడు అది చెప్పుకుంటేనే ఒళ్ళు గమనిపడుతున్నాం. మనవాడు ప్రపంచాలు నెల్లూరు ఒక్కడు ప్రార్థన చేశాడు, కన్నీళ్లు కాచాడు, వ్యాధుల వాటిని పడ్డాడు, శ్రమలు పడ్డాడు, హేళన చేయబడ్డాడు. ఆయన బయటికి పోయి మాట్లాడాలా, హేళన చేయబడ్డాడు, ఇంకా త్రోసివేయబడ్డాడు, ఎన్నో అపనిందలు మోసాడు. ఆయన ఏనాడు కూడా ఆయనకు శుభంగా లోకంలో సుఖం అంటే ఉంది. సుఖం అనే పదానికి డెఫినేషన్ ఏం చెప్తారు మీరు? కళ్యాణం చెప్పు సుఖం అని లేదు. కడుపాల గొడవ కట్టాల ఈ ఉండే ఉందండి. పెట్టడంతో కూడా అవి ఉంటే చాలు కొందరు పడే సుఖం. ఆయన కనుగొనడం లేదు. ఒకసారి చెప్పడమా దివిసీమ తుఫాను వచ్చిందంట. యేసన్న గారు పుస్తకం ఇచ్చారు. దివిసీమ తుఫాను లాస్ట్ పాఠ పుస్తకం కూడా నా పాఠ పుస్తకం చూసారా? ఏం పెట్టా నేను పాడకపోతే నేను కూడా చేశాను. అల్లం చెప్పండి ఒకసారి దేశపడినాడు కూడా తెలుసు. మనకు తెచ్చి దేవుడు నామానికి భయపడుతున్నారా? మీరు ఇచ్చారు, వాళ్ళు వాదించుకోలేదు. ఈ మంచివాళ్ళు మా పేపర్ ఇచ్చారు, పిచ్చి వాళ్ళు తప్పలేదు. దేవుడు ఇస్తాడు. అమ్మా దివిసి తుఫాను వచ్చింది 1977 అప్పుడు పోయినాడు ఆయన లేవలే ప్రాంతానికి. పోయినట్లా ఒక చిన్న గుడి చేసుకుని అడుగుతాడు. ఆ గుడి శాఖించింది ఎంతమంది విడిగిలే అయిపోయింది. తినడానికి ఆహారం లేదు. అప్పటికే 3-4 రోజులు ఉపాసం ఉండేది. ఉపాసం ఉంటూ లేక లేవలేక తుఫాను బాధితులకు భోజనాలు పెడుతున్నాడు. ఏమా బాగా నాకైతే కన్నీళ్ళు వచ్చినాయండి. అది ఇంటే తుఫాను బాధితులకు భోజనాలు పెడుతుంటే ఆయన వెళ్ళి లైన్లో నిలబడ్డాడు. శివ ఉదయం 10 గంటలకు పోయాడంట. బాబు మరి సన్నగా ఉండేవాడు. యువకుడు మ్యారేజ్ కూడా కాదా. అప్పుడు ఒక 22 రోజులు ఉంటాయి. 23 రోజులు ఒక సంచిలో తీసుకొని పోయా నిలబడ్డాడంట. సరే ఈయన యొక్క బాణం వచ్చాక సాయంకాలం 4 అయిందంట. అంత పెద్ద అయిందంట. సరే తీరా ఆహారం పెట్టేవాడు గోధుమ తాగినాడు కాదు. వాస్తవం కదా, ఆడ చూసేసుకోవడం కదా. ఇలాంటి వాళ్ళు కాదు పోయినో నెట్టేయండి అన్నం లేదు. అలాంటి దైవజనుడు ప్రార్థన ఈ దినము మేము చూసాం కలారా. 15-20 లక్షల మందికి భోజనాలు పెట్టుకుంది. తప్పటి ఆహారం లేదు, హోమను తోసేశారు. నీకు పెట్టకపో అన్నారు. ఈ దినము 15-20 లక్షల మందికి తిన్నంత మందికి తిన్నంత భోజనం. ఎవరి ప్రార్థన? యేసన్న ప్రార్థన. అదే ఎక్కడుంటారు? ఈ బైబిల్లో ఉండేవాళ్ళు ఆశ్చర్యకాలన్నీ నేను చెప్పా. ఆ ప్రార్థన పెట్టాను. మన కళ్ళారా మనం చూసిన గొప్ప అనుభవం యేసన్న ప్రార్థన. ఎంతమంది? అది ఒక
నేనైతే అంతమంది కూర్చొని సభలో ఎప్పుడు కూర్చోవాలి, అంతమంది కూర్చొని సభ ఎప్పుడు కూర్చోవాలి. చెన్నై సభ కూడా పోయా, అంతమంది రావాలి. ఇక్కడ పాల్వారు వచ్చాడు కదా మన నెల్లూరు, ఆడ ఎంతమంది బిఆర్సి ఎంతమంది, కానీ అంతమంది సభకు పోయామా, అంతమంది ఉండే సభకు పోయామా అని ఎప్పుడు బాధ. ఎవరి ప్రార్థన మధ్య ఒక్కడి ప్రార్థన. అల్లు చెప్పండి, ఇంకోసారి చెప్పండి. అమ్మా ఇంకా ఈ నిద్రన్నారు కానీ మీ అందరూ చెప్తారండి. రమేష్ అన్న వాక్యం చెప్తూ ఉన్నారు. ఆయనకి రాజమండ్రిలో దేవుడు వాక్యం చెప్పాలంట. కాలు దాని కింద పడిపోయాడు, కాలు ఇరిగిపోయింది. రమేష్ అన్న ఇంటి వాళ్ళు దైవ సేవకులుగా సంఘాన్ని నడిపిస్తున్నాడు కదా, అప్పుడప్పుడే చెడు సంఘాలు. అక్కడి నుంచి ఫోన్ వచ్చిందంట. అప్పుడైతే వెనకాలే కదా, ఏ సంఘానికి కాలు ఇరిగింది, అయినా ఆయన కట్టుకట్టించుకొని ఆయన పిల్లలు వెళ్ళడం ఇంజక్షన్ వేసుకోండి, ఏదో అదంతా తుడిచేసి కట్టుకట్టించుకొని కర్మ పెట్టుకొని రాజమండ్రి ప్రార్థన మోహన్ చేసుకోబడుతున్నా అందులో కావాలి. వాళ్ళు ఎంత కూర్చోకుంటారో మీరు ఆలోచించారు. అప్పుడు రమేష్ అన్నది ఫోన్ చేశారు. ఎవరంటే అన్నం కాలు ఎదిగింది తీసుకుంటున్నారు, బ్రేక్ఫాస్ట్ అంటే టిఫన్. మరి ఆయన ఏ టైంలో చదువుతున్నాడమ్మా? కాళ్ళు ఎదిగి కట్టుకట్టుకొని ఏ టైంలో చదువుతున్నాడు ఆలోచించాడు. బాధపడతా ఈరోజు నేను రావట్లేదు, అన్న కాలు ఎదిగింది, క్యాన్సర్ అయింది, రేపు వస్తా అని చెప్పొచ్చుగా. అయ్యా చెప్పొచ్చుగా లేదా? లేనే లేదు, లేనే లేదు. ఈ శరీరం ఎంత బాధైన పడింది, ఈ శరీరం కృషికి పోని దేవుని వాక్యాన్ని చెప్పాలి, దేవుని మాటను నెరవేర్చాలి. ఆయన ముఖ్యం. అందుకే ఈ దినము అన్ని లక్షల కాలాలుగా జనం వస్తున్నారంటే ఆ గొప్ప దైవజనుడు విశ్వాసము. అదే చెప్పండి. సరే రాజమండ్రికి ఆ రోజు సరే అంటున్నా, రాజమండ్రికి పోతూ విజయవాడలో ఆ రోడ్లో కూడా నిలబడ్డారు అంతా ఉన్నా రమేష్ కారు రానే వచ్చింది, ఎదుర్కొంటా ఉన్నట్టు వచ్చింది కదా అన్న వెళ్ళాడు. ఏమన్నా ఎక్కడ టైం అన్న మా చర్చి 10 గంటలు అన్న 9:30 పొలాలు. ఆయనకి ఏమన్నా నీకు బాగలేదు కదా అడిగితే మళ్ళీ కోపం అంట, నీకు కావాలి కదా ఎందుకన్నా పోతున్నావు అంటే మళ్ళీ కోపం అంటున్నాడు. అది అడగల అన్నా మీకు ఇప్పుడు ఎందుకు రాడా నువ్వు పోరా అడగదా అది వాళ్ళకి అన్నా నేను కూడా రాజకీయ దాకా నీతో వస్తానన్నా. ఎందుకంటే మీరు చెప్పాను కదా ఇంకొక నాతో ఎందుకురా ఆరాధన కనిపిస్తాను ఓ అంటే ఆయన ఏం తింటానే అప్పుడు ఇప్పుడు మాట్లాడేవాడు కాదు. సరే తెచ్చావా తిండి, నేను తింటాలేనా, నువ్వు వెళ్ళి ఆరాధన ముఖ్యం, దేవుడి సంఘంలో ఉండడం ముఖ్యం నా కాదు. కలగకుండా నీళ్ళు కన్నీరు కాస్తా చర్చిలోకి వచ్చి వాటిని నేను అది మా యొక్క వ్యవస్థాపకులు దైవ సేవకులైన సాధ్యం అని కన్నీళ్ళు పెట్టుకొని చెప్పాడు. మేమైతే హృదయాన్ని చెల్లించుకున్నాం. నేను ఎందుకు ఆ గొప్ప నీతివంతుని జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ప్రియులారా, ఆయనంతా మనం ప్రార్థించలేము, దాన్ని ఒప్పుకోవాల. ఆయనంతా మనం సమర్పించుకోలేము, దాన్ని ఒప్పుకోవాల. ఆయనంతా సమర్పించుకుంటే దైవజనులందరూ ఎటు వెళ్ళిపోతారు?
సమర్పణ సంపూర్ణంగా ఉంటే దేవుడు ఆచరించరా? అటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. కల్వని మినిస్ట్రీస్ అంతేగా. స్టీఫెన్ పాలయ్య గారు, స్టీఫెన్ పాలయ్య చెప్పరా? చాలాసార్లు చెప్పాడు మీకు. సైకిల్ వేసుకొని పోయేవాడంట, చిన్న గుడిసె వేసుకొని దేవుని వాక్యం చెప్పడానికి. ఈరోజు స్టీఫెన్ పాలయ్య ఇల్లు చూడండి, చర్చి చూడండి, ఆయన ఉండే ఫెసిలిటీ చూడండి. ఎవరంటే ఆడ మోకాలు వెళ్ళి ప్రార్థన చేసేవాడంట. ఎలాగో దైవజనులు ప్రతిష్ఠ చేసుకున్న వాళ్ళని దేవుడు ప్రార్థన విని ఎంత ఆశీర్వదించాడు. మరి ఎందుకు కొంతమందిని ఆశీర్వదించడం లేదు? ఎందుకు ఆశీర్వాదాలు కళ్ళారా చూడాలనుకుంటున్నారు కొంతమంది, కానీ వాళ్ళ బిడ్డల మీదకి ఆశీర్వాదం వస్తుంది. అదే చెప్పండి, ఇంకో మాట చెప్పండి. మనం చేసే ప్రార్థన పిల్లల, మనం ప్రభు కోసం ఉండే భక్తి, మనం దేవుడికి సమర్పించే సమర్పణ వల్ల మన బిడ్డని దేవుడు మర్చిపోడు. ఆయన మానవుడు మర్చిపోవడానికి హల్లెలూయా, ఆయన సహాయకుడా. ఆ పాట చూడండి, ఆ మాటలో ఎంత అబ్రహాము నలుగురా మా పిల్లల ఆరాధ్య దైవమా, ఇజ్రాయేలు కాపరి బహు గొప్పనే పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా. అమ్మా ఆనందించండి ప్రభువులో. ఎప్పుడు ఈ ఆనందం కలుగుతుందంటే ఆత్మతో సత్యంతో ప్రభువుని ఆరాధిస్తూ ఉంటే మనకి ఆనందం కలుగుతుంది. ఈ ఆనందం మనెక్కడ రాదు. దేవుని నమ్మిన బిడ్డలు ఆ విధంగా ఆనందించి ఆశీర్వదించబడ్డారు. వాళ్ళ కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి, వాళ్ళ బిడ్డలు ఆశీర్వదించబడ్డారు, వాళ్ళ సంతతి ఆశీర్వదించబడింది. అబ్రహాము సంతానం దేవుడు ఆశీర్వదించింది కారణం అబ్రహాము దేవుడిని నమ్మాడు, ప్రార్థన చేశాడు. దానియేలు ఆ దేశానికి ఒక సర్వెంట్గా తీసుకోబోయాడు, దేశానికే ప్రధానమంత్రిగా మారాడు. కారణం దానియేలు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు, రాయాలి ఆయమా ఆ గిరపడి చెప్పకుండా 3 సార్లు ఉమ్మారు అని మరి కళ్యాణమ్మ నువ్వు చెప్పు, దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? అది కరెక్టేనా? నువ్వు ఇంత కరెక్టే. ఇంక వాళ్ళు ఎందుకు లేవు వాళ్ళందరికీ? దేవుడికి స్తోత్రం చెప్పండమ్మా. హల్లెలూయా. అమ్మ ఆ భక్తులు ఆ విధంగా ప్రార్థించి దేశాన్నే ఏలారు, ప్రపంచాన్నే ఏలారు, అన్ని పేరు ప్రఖ్యాతులు ఇచ్చారు. మీకు సంగతి చెప్పనా? మీకు సంగతి చెప్పనా? దీంట్లో ఉంది కానీ మన కళ్ళ ముందు ఇక్కడ ఆనంద కుమారి పాత్ర ఉందమ్మా, ఉందా? ప్రస్తుతం ఆనందయ్య కామ్యుడు రోజు నాకు అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తుంది. ప్రభువా, విశిష్టతలైనా కక్షితలైనా వాళ్ళు ప్రత్యేకించి ఏసై వార్తే కదా, ఎందుకు వాళ్ళ కుటుంబాన్ని ఆ విధంగా చేసావు నాయనే. నేను ఇంతకుముందు బాధపడేవాడు, ఇప్పుడు సంతోషిస్తున్నాను. ఎందుకు తెలుసా? వాళ్ళ కుమార్తెలకు దేవుడు చూపించిన సంబంధాలు ఎంత గొప్ప చేస్తుంది. గుజరాత్లో ఓడరేవులో పెద్ద కాంట్రాక్టర్ వాడు పెద్దలు, ఆ సంబంధం దొరకలేదు. ఎంత దొరికింది? అది దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం. తప్పని మూడు దేవుడు 18 లక్షలు పెట్టి పొలం కొన్నారు కదా చిన్న కుమార్తెకో. మంచి చూసారా? దేవుడు పక్షపాతి కాదు. దేవుడు పక్షపాతి. వాళ్ళ ప్రార్థన వాళ్ళ బిడ్డలు ఆశీర్వదించిందా లేదా? దేవా అది జ్ఞాపకం పెట్టుకోండి. ఏ తల్లి అయినా ఏం కోరుకుంటున్నారంటే నా బిడ్డలు బాగుండాలా. మీరు ప్రార్థన చేయండి, ఉపసించి ప్రార్థన చేయండి. ఈ 40 దినాలు ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థించండి.
అనేక పనులకు ఆశీర్వాదాలు నా ప్రభు మనందరికీ దయచేయుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థిస్తే పొందే విజయాలు, ప్రార్థన చేస్తే ఏ అమలు జరగదు. ప్రస్తుతం ఎన్నో ఇబ్బందులు నీకుండవచ్చు. ఒక పక్క కన్నీరు, ఒక పక్క సంతోషం. కానీ ఆ యేసయ్య ఉన్నాడు. ఇజ్రాయేలు అనుకున్న పెద్ద కూతురు వివాహం ఆ విధంగా జరుగుతుందని కళ్ళ కూడా అనుకోలే. నువ్వు అనుకున్నాయా? మరి ఏం చేశానమ్మా? చెప్పమ్మా. యేసయ్య చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ కానీ ఏముండింది? అన్ని ప్రభు ఇస్తాడమ్మా, అన్ని దేవుడు ఇస్తాడు. మనం ఒక్కొక్కరికి, ఇక్కడ ఉన్న అందరికీ కూడా ప్రస్తుతం నువ్వు ఏమీ లేదనుకుంటున్నావేమో, శ్రీమంతుడైన యేసయ్య నీకు తండ్రిగా ఉన్నాడు. చప్పట్లు కొట్టుకునే సర్వాధికారి అయిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. సృష్టికర్త అయిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన విడిగా ఉన్నావు. నీ విన్నారా? భయపడదు. ఒకవేళ లోపల ఏం లేకపోయినా నిత్య రాజ్యంలో దేవుడు మనకు ప్రారంభిస్తాడు. ఈ దినము సుందరం భార్య విజయమ్మ కుడికిలో ప్రభు వారు నాకు వాక్యం చెప్పే అవకాశం ఇచ్చాడు దేవుడు. అక్కడ నేను ఒకటే మాట చెప్పా, మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారా, ద్వేషించుకుంటున్నారా? మాయ్ ప్రేమని భరించుకోగా మీకు నాకు ఇష్టం. యుక్త వయసులో వాళ్ళకి ఇంకా ఇష్టం. ఆ ప్రేమ కోసం ఏదో మోటలు పడ్డామా, ఏదో రమ్మన్నా లేదు. అప్పుడు ప్రేమ నేనేమడిగానంటే ఒక ప్రశ్న అడిగాను, నిన్ను నీవు ప్రేమించుకుంటావా, ద్వేషించుకుంటావా? నిన్ను గాయపరుచుకుంటా, నిన్ను శిక్షించుకుంటా? ఒకవేళ భర్తనైనా బాధపడుతుంటే వేరే విషయం, భార్య బాధపడుతుంటే వేరే విషయం, బిడ్డలు బాధపడుతుంటే వేరే విషయం, నువ్వు ప్రేమించిన వారు బాధపడుతున్నది వేరే విషయం. నిన్ను నువ్వు ఎప్పుడు ద్వేషించుకోవాలా? పద్మమ్మా ఎప్పుడేం ద్వేషించుకుంటా? ఎప్పుడు నిన్ను నువ్వు ప్రేమించుకుంటావు. నేను చెప్పాను, అమ్మా మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారా? నిజంగా మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే మీరు శిక్ష పొందుతారా? మీరు నరకానికి మీరు పోతారా? నరక ప్రాప్తులు అవుతారు. శరీరం పోతాయి. శరీరం ఎవరికి ఉండదు. టాటా బిర్లా పోయాడు మొన్న, కోట్లాధిపతి. అంతకంటే వీపైన వారు శివాజీ, మహారాజులు అందరూ పోయారు. కానీ ఆత్మ బాధ, నీ ఆత్మ సంతోషంగా దేవుడితో ఉండాలంటే నీ ఆత్మను ప్రేమించుకోవా. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా నిన్ను నీవు దుఃఖపరుచుకుంటావా? నీ ఆత్మను దుఃఖపరుచుకుంటే నువ్వు గొప్పటే. నీ ఆత్మ అనుభవంలో ఉందంటే అది దానికి ఎండింగే లేదు, ఆ శిక్షకు ఎండింగే లేదు. అలాంటి స్థితిలోకి మనం పోతామమ్మా. కాబట్టి మనల్ని మనం ప్రేమించుకుందాం. అల్లెలు చెప్పండి, అల్లెలు చెప్పండి. మనం ప్రభువుని ప్రేమించలా, ఆయనే మొదటగా నిన్ను ప్రేమించాడు. నిన్ను నువ్వు ప్రేమించుకో అంటే అర్థమైంది, నిన్ను నువ్వు కాపాడుకో, నిన్ను నువ్వు గాయపరచుకో కదా, నేను కీడు తెచ్చుకో కదా. కానీ ఇలాగ లోకంలో సాధారణ మన శక్తులు ఏం చేస్తారంటే మనల్ని మనమే గాయపరచుకునేటట్టు చేస్తాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మేము మన పోరాటప్పుడు మేఘాలు పెట్టి పాపలు బాగా ఎండలో ఉన్నామన్నా మేము తప్పుకోలేక అయినా మనం ఎక్కడో నీళ్ళకి వెళ్ళిపోదాం. పాపం మంచి ఎండ ఒక టైంలో అక్కడికి వెళ్ళి అమ్మ మనం బోటింగ్ చేశాం కదా, ఆ ఇసుకు దగ్గరికి పోతా ఉన్నామా. ఆ పక్కనే ఒక యువతి, అమ్మాయికి 10,000 పూర్తాలు ఉంటాయమ్మా. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఒక కర్ర తీసుకొని అమ్మాయి కొట్టుకుంటా ఉంది.
అమ్మ నీ కారు స్లో చేసి పక్కన ఆపాయంటాడు. సార్ నేను కారుగా మీరు ఆపారా ఈ అద్దాలు కారు అద్దాలు వెళ్ళిపోతాయి. ఆ అమ్మాయికి మెంటలు. ఆ అమ్మాయిని శిక్షించుకున్నాడమ్మా. అయ్యో బ్లడ్ వస్తుంది కదా, అయ్యో చూడదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వదిలేసాను వెళ్ళిపోయినాను. సందర్భంలో వెళ్ళిపోయా పక్కన స్కూల్ దగ్గర నేను కలిసి దగ్గర ఆగిపోయాను. అంటే అటువంటి సాధారణ ఏం చేస్తాడు? మనమే గాయం వచ్చేటట్లుగా చేస్తారు సాధారణ. అది చేస్తే పర్వాలేదు, లోకపరంగా శరీరానికి గాయం అయితే మారిపోతుంది. గాయం వేసినాక మాట్లాడు, ఆత్మ గాయం అయితే మనుదా ఈ ఆత్మ గాయం చేస్తాడు సాధారణ గారు. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మీ ఆత్మకు గాయం లేకుండా పెట్టుకోండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అంటే ఒకటండి, యేసుని ప్రేమిస్తే చాలు, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. కాబట్టి యేసుని మనం ప్రేమిస్తే చాలు, మనల్ని మనం ప్రేమించుకున్నట్లే మనం నిత్యంలో ఉంటాం, మనం ప్రభుగా ఉంటాం. యేసుని మనం ప్రేమించాలంటే ఒకే ఒక ఆయుధం ఏంటనగా ప్రార్థన. రెండో ఆయుధం ఏంటనగా దేవుని వాక్యము. అది చెప్పండి. మూడో వాక్యం ఏంటనగా దేవుని స్తుతించడము. హల్లెలూయా. మూడు ఆయుధాలు కలిగి ఆ దేవదేవుడు ఎదుగుగాక, ప్రార్థించి పరలోక ఆశీర్వాదాలు పొందుదుగాక. అలాంటి కృప నాకు వీడియోని చేసే వాళ్ళందరికీ దయచేయను గాక. దేవుడి వాక్యం దీవించుకుందాం. దాని ఏదో మళ్ళా మనం దీన్ని తొలగించుకుందాం. స్తోత్రం. అమ్మ ప్రార్థన చేయి దేవుడి వాక్యం గురించి నేను ఆశీర్వాదం ఇస్తాను.